హలో అండి, వెల్కమ్ టు కేజీఎఫ్ క్యాంపింగ్ టెంట్స్. అండ్ మన షాప్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. ఇది వచ్చేసి మీకు మూసపేట్ కుక్కడపల్లిలో ఉన్న బ్రాంచ్. సో ఇక్కడ ఛార్జింగ్ లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఐస్ బాక్సులు కానీ, పిల్లోస్ కానీ, మ్యాట్స్ ఇవన్నీ కూడా ఈ షాప్లో ఏదైతే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మూసపేట్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇదే ఇక్కడ ఉన్న టెంట్ల షాప్ కానీ, క్యాంపింగ్ షాప్ కానీ, ఇదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనము ఈ షాప్ అన్నిటినీ స్పీకర్లు కావచ్చు, మనకు ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొని వచ్చి మనకు దగ్గరలో ఉన్న వైజాగ్ కాలనీలో పెట్టడం జరిగింది. సో ఆ వైజాగ్ కాలనీలో ఉన్న బ్రాంచ్ ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి. సో వైజాగ్ కాలనీలో ఏదైతే ఈ బ్రాంచ్ ఉందో, ఈ షాప్ ఏదైతే ఉందో, ఇది మనకు శ్రీ వెంకటేశ్వర చికెన్ సెంటర్ పక్కన ఏదైతే మనకు దేవరకొండ రోడ్లో డిండి దగ్గరలో ఉన్న ఈ షాప్లో మనకి ఇవన్నీ కూడా మళ్ళీ అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమేమి ఇవ్వడం జరుగుతుందంటే, ఇక్కడ ఎయిర్ పిల్లోస్ కానీ, అండ్ వాటర్ క్యాన్ కానీ, అంటే ఇది 8 లీటర్స్ ఉంటుంది వాటర్ క్యాన్. సో మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ స్క్యూస్, బార్బిక్యూ గ్రిల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది రెంట్కి. అండ్ మీకు ఇక్కడ ఏదైతే మ్యాట్రెస్ ఉంది కదా, మ్యాట్రెస్ కూడా మీరు టెంట్ లోపల వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 100 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ క్యాంపింగ్ చైర్. అండ్ ఇది మీరు ఎవరైతే క్యాంపింగ్ వచ్చేవాళ్ళు, ఈ చైర్ ద్వారా కూడా మీరు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయడానికి ఈ చైర్ని కూడా మీరు రెంట్కి తీసుకెళ్ళచ్చు, ఈజీ ఫోల్డబుల్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా నాకైతే ఈ చైర్ పైన కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది, రిలాక్స్ అవ్వచ్చు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ ఎయిర్ పిల్లో ఏదైతే ఉంది కదా, ఇది మీరు గాలి తీసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పాను. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు చెప్పాల్సింది మ్యాట్రిస్. చాలామంది క్యాంపింగ్ టెంట్స్ తీసుకెళ్తారు కానీ మ్యాట్రిస్ తీసుకెళ్లరు. బట్ మీకు వర్షం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎన్ని బ్లాంకెట్స్ వేసుకున్నా లోపలికి వెళ్ళిపోతాయి వాటర్. అదే మీరు ఈ మ్యాట్రెస్ తీసుకొని వెళ్తే ఇది ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి, అండ్ ఎంత వర్షం పడినా సరే వాటర్ అనేవి జారిపోతాయి. అండ్ నేను వేసుకొని కూడా ట్రై చేశాను చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. సో కింద ఏదైతే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా, అవి కుచ్చుకుపోకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సేమ్ అదేవిధంగా నేను లాస్ట్ టైం విజిట్ చేశాను వైజాగ్ కాలనీ షాపు. సో ఈ వైజాగ్ కాలనీ షాప్ ఏదైతే నేను విజిట్ చేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వైజాగ్ కాలనీలో టెంట్లు ఎక్కడ వేసుకోవచ్చు. సో ఇది వైజాగ్ కాలనీ లోపల ఇప్పుడు కూడా మీరు వెళ్తే ఈ లొకేషన్ లోపల మీరు టెంట్లు వేసుకొని ఉండొచ్చు. అండ్ మేము రీసెంట్గా వైజాగ్ కాలనీకి వెళ్ళినప్పుడు జస్ట్ ఓన్లీ 1-2 వీక్స్ బ్యాక్ వెళ్ళాం. నా ఏదైతే 2 వీక్స్ బ్యాక్ వెళ్ళింది వీడియో మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ విలేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ విలేజ్ వాళ్ళే ఎవరైతే ఉన్నారో అక్కడ ఇళ్ళలో వాళ్ళు ఫిష్ రెడీ చేస్తారు, మీరు తీసుకొని తినొచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే కిరాణా షాపులు ఉంటాయి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సేమ్ విలేజ్ ఎలా ఉంటుందో మనకు అన్నీ అందుబాటులో ఇక్కడ ఉంటాయి. సో ఆ షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ మీకు అమ్మి పెడుతున్నారు చూడండి, వాళ్ళే కేజీ లెక్కల మీకు ఫ్రై చేసి ఇస్తారు. సో ఆ ఫ్రై చేసే దాని ప్రైస్ నాకు తెలీదు, బట్ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఇక్కడ మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. సో ఒకవేళ ఒక చేప వాళ్ళు మీరు తెచ్చిస్తే, వేరే దగ్గర కొని తెచ్చిస్తే వాళ్ళు ఫ్రై చేయడానికి జస్ట్ ఓన్లీ 100 రూపీస్ తీసుకుంటారు ఒక కేజీకి. ఇది మాత్రం చెప్పగలను. నెక్స్ట్ ఇప్పుడు మన టెంట్ ఏదైతే ఉందో, ఇది మన టెంట్ నేను మన షాప్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసాను. అండ్ నైట్ స్టే చేసి అండ్ మార్నింగ్ ఈ వీడియో నేను తీస్తున్నాను చూడండి. సో మీరు ఎవరైతే క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు సో ఇలాంటి బ్రాండెడ్ టెంట్స్ తీసుకెళ్ళండి. అండ్ వర్షం పడినా కూడా, చలి పెట్టినా కూడా చాలా గట్టిగా ఉంటుంది. సో మన షాప్ అయితే దేవరకొండ డిండి రోడ్లో ఉంది. సో మీరు మన రోడ్లో ఉన్న షాప్కి వచ్చి కూడా మీరు రెంట్కి తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ మేము ఎస్టర్డే మా ప్లేస్లో మా పక్కనే వేరే